అందరికీ నా హృదయపూర్వక 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. ఈరోజు మనందరికీ ఎంతో గర్వించదగిన రోజు. ఎందుకంటే మనం స్వేచ్ఛగా శ్వాసిస్తున్న ఈ స్వాతంత్రం వెనుక ఎంతోమంది మహనీయుల త్యాగం ఉందండి. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం వంటి మహానుభావులు ఎంతోమంది ఈ దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారండి. వారు మనకి స్వాతంత్రాన్ని అందించారు. ఆ స్వాతంత్రాన్ని కాపాడే బాధ్యత ఇప్పుడు మనందరిది. ఒక వైద్యుడిగా నేను ఒక ప్రత్యేక విషయం మీకు అందరితో చెప్పాలనుకుంటున్నానండి. ఆరోగ్యవంతమైన ప్రజలే బలమైన దేశానికి పునాది. దేశ సేవ అంటే కేవలం సరిహద్దులో దేశాన్ని కాపాడడం మాత్రమే కాదండి. మన వృత్తిని నిజాయితీగా నిర్వర్తించడం, మన చుట్టూ ఉన్న వారికి సహాయం చేయడం, పర్యావరణాన్ని కాపాడడం, పిల్లలకు మంచి విలువలు నేర్పడం, అవసరమైన వారికి అండగా ఉండడం, ఇవన్నీ దేశ సేవలోని భాగమే అండి. మన పిల్లలు రేపటి భారతదేశానికి భవిష్యత్తు. కాబట్టి వారికి విద్యతో పాటు మానవత్వం, క్రమశిక్షణ, దేశభక్తి, మంచి విలువలు ఇవన్నీ నేర్పించాలండి. మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. విజ్ఞానం, వైద్యం, సాంకేతికత, అంతరిక్షం ఇవన్నీ మన దేశం ప్రపంచానికి తన సామర్థ్యాన్ని చూపిస్తుంది. ప్రతి రంగంలో భారతదేశం ప్రపంచానికి తన సామర్థ్యాన్ని చూపిస్తుంది. అయితే మన అభివృద్ధి కేవలం ఆర్థికంగా కాకుండా ప్రతి పేదవాడికి ముఖంలో చిరునవ్వుగా, ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యంగా, ప్రతి కుటుంబానికి భద్రతగా మారాలి. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన అందరము ఒక చిన్న సంకల్పం చేద్దాం. నేను నా దేశాన్ని ప్రేమిస్తాను, నా బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తాను, నా చుట్టూ ఉన్న సమాజానికి నా వంతు సహాయం చేస్తాను, భారతదేశాన్ని మరింత ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి నా వంతు సహాయం మరియు కృషి చేస్తాను. ఆరోగ్యవంతమైన పిల్లలు ఉంటేనే ఆరోగ్యవంతమైన దేశం తయారవుతుందండి. అందుకే పిల్లలకు సరైన పోషకాహారం, టీకాలు, పరిశుభ్రత, మంచి నిద్ర, వ్యాయామం మరియు మానసిక ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు అవగాహన కల్పించడం మనందరి బాధ్యత. అలాగే మనం వైద్యులుగా రోగాన్ని చికిత్స చేయడం మాత్రమే కాకుండా వ్యాధి రాకుండా ప్రజలకు అవగాహన కల్పించడం కూడా మన బాధ్యత. ఈరోజు మనం మరో స్వాతంత్రం గురించి కూడా ఆలోచించాలి. వ్యాధుల నుంచి స్వాతంత్రం, మూఢనమ్మకాల నుంచి స్వాతంత్రం, అనారోగ్యమైన అలవాట్ల నుంచి స్వాతంత్రం, అవగాహన లేమి నుంచి స్వాతంత్రం. మన పిల్లల చేతుల్లోనే రేపటి భారతదేశం ఉంది. వారు ఆరోగ్యంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది. వారు చదువుకుంటే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. వారు మంచి పౌరులుగా ఎదిగితే భారతదేశం ప్రపంచంలో మరింత ఉన్నత స్థానానికి చేరుతుంది. చివరిగా, దేశం మనకి ఏమి ఇచ్చింది అని అడగడం కంటే మన దేశానికి మనం ఏం ఇవ్వగలము అని ఆలోచిద్దాం. మన దేశం మన గౌరవం, మన జెండా మన ఆత్మగౌరవం, మన భారతదేశం మనందరి బాధ్యత. మన దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మరి ఎందరో మహానుభావులందరికీ, స్వాతంత్ర సమరయోధులందరికీ వందనం చేస్తూ జై హింద్, జై భారత్, వందే మాతరం. ధన్యవాదాలు.